హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే టూర్ పార్ట్ 2 వీడియో అండి. ఇదైతే టికెట్ తీసుకున్నాం. అదే మిర్రర్ మేజ్‌లోకి అయితే లోపలికి వెళ్ళటానికి భవానీ ఐలాండ్ ఇది కూడా ఒక స్పెషల్ ప్లేస్ అండి. ఇదైతే ఖచ్చితంగా చూడాలి ఎవరైనా గాని సరే. మా హస్బెండ్ అయితే ఇక్కడ రండి నేను చూపిస్తానని చెప్పి ఇట్లా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఇదిగోండి మిర్రర్ మేజ్‌కి వెళ్ళే దారి అని చెప్పి చూపిస్తున్నాడు మనకి. ఇంకా తర్వాతగా వెళ్తూ ఉంటే ముందుకి సైడ్‌నైతే ఇక్కడ అదే మిర్రర్ బ్రిడ్జ్ లాగైతే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. స్ట్రాంగ్‌గా కూడా ఉంది. మనం ఎగిరినా కానీ ఏమీ కాదు అక్కడ. ఇంకా లోపలికైతే వెళ్ళటానికి వచ్చేసాము. లోపలికి ఇంకా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవటమే. అక్కడైతే భవానీ ఐలాండ్‌లో అయితే ప్రతి దానికైతే టికెట్ ఉంటుందండి. కన్ఫామ్‌గా అయితే తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఇంక లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి. ఇంక లోపలికి గనక వెళ్ళామంటే మొత్తం కూడా అంతా ఒక లైటింగ్స్ ఎఫెక్ట్స్ తోటైతే మొత్తం ఉంది. మనం లోపలికి వెళ్ళాలంటే చూడడానికైతే కొంచెం భయంగానే వేస్తుంది ఒక్కోసారి అయితే. మొత్తం అంతా కూడా సీ థీమ్‌లో అయితే అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క వాల్‌కైతే కన్ఫామ్‌గా అయితే మిర్రర్ ఉంటుంది. అదే మిర్రర్ మేజ్ అంటే ఇంక అదే కదా మిర్రర్ ఉంటాయి అని అర్థము. ఇదైతే ఇక్కడ ఫోటోస్ ఇంకా లోపలికి గనక వెళ్తూ ఉన్నామంటే మొత్తం కూడా సీ థీమ్‌లో అంతా లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే అట్లా ఉన్నాయండి. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మళ్ళీ వెళ్తున్నామంటే పక్కన కూడా మళ్ళీ ఇంకొక చిన్న మిర్రర్ బ్రిడ్జ్ లాగా అయితే పెట్టారు. లోపలికి వెళ్తుంటే సౌండ్ ఎఫెక్ట్స్ తోటి కూడా చాలా భయం వేస్తుంది. ఒక్కోసారి ఎటు వెళ్తున్నాం అనేది కూడా దారి అనేది అసలు అర్థం కాదు. ప్రతి ఒక్క వాల్‌కి మిర్రర్ ఉంటాయి కదా! ఒక వాల్‌లో అదే ఒక మిర్రర్‌లోనే 10 రిఫ్లెక్షన్స్ కనిపిస్తుంటాయి మనకి. ఇంకా చేతితోటి తడుముకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. మేమైతే ఇంక అట్లాగే వెళ్తున్నాము. మధ్య మధ్యలో ఒక్కో వాళ్ళు అయితే ఇట్లాంటి షేప్స్ కొన్ని బొమ్మలు లాంటివి కూడా పెట్టారు. అవి చూసి భయపడటానికి చాలా బాగుంది. నేనైతే 2 సార్లు అయితే భయపడ్డాను కూడా. మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. అసలు మీలో ఎంతమంది అయితే వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వెంటనే వెళ్ళి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే తిరిగి ఇంకా బయటికి రావటానికి కూడా అట్లాగే అరేంజ్ చేశారు. మనంతటా మనమే వచ్చేస్తాం బయటికి కూడా. ఇంకా ఇంకైతే తిరుగుతూ ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా అది ఇదైతే సెంటర్ పాయింట్. ఇంకా ఇది మనం తిరుగుతూ ఉంటే ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పి అర్థమైపోయింది మనకైతే. ఇంకా బయటకు వచ్చేస్తుంటే లైటింగ్స్ ఇంకా అన్ని అయితే అదే ఆన్ చేస్తూ ఉంటారు. లైట్స్ కూడా వెలుగుతూ ఉంటాయి. ఇంకా బయటకు వచ్చేసిన ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ బోట్ రైడింగ్ అయితే అన్ని అరేంజ్ చేసినాయని అట్లా నడుచుకుంటూ వచ్చేసాము. అది ఐలాండ్ చివరికి అయితే ఉంటుంది. ఇంకా ఇది బోట్ రైడింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. మనం అయితే జాగ్రత్తగానే చూసుకుంటారు. అన్ని సేఫ్టీ అన్ని పాటించి ఆ రోజు కొంచెం వాటర్ ఫ్లో అవుతాయి. అంత హెవీగా అయితే ఏం లేదు. అందుకని వెళ్ళాము. లేకపోతే అసలు వెళ్ళే వాళ్ళం కాదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం బోట్ రైడ్ని కూడా. చాలా బాగుంది. అయితే పర్ పర్సన్కి 200 తీసుకున్నారు. అప్పుడు అది సీజన్ కాదు కాబట్టి. మేమైతే అది సంక్రాంతి అప్పుడు వెళ్ళాం కాబట్టి అది సీజన్ కాదు. అందుకని అయితే బోట్ రైడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఎక్కేసాం మళ్ళీ బోట్కి. ఇక్కడైతే ఏం చేస్తున్నావు శాలిష్మి అని చెప్పి నన్ను పిలిచి అడుగుతున్నాడు మా హస్బెండ్. నేను ఆస్వాదిస్తున్నానని చెప్పి ఒక డైలాగ్ అయితే వేసాను. ఇంకా మీకు ఎలాగనిపించింది నేనైతే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అట్లాగే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా హోటల్ నుంచి కూడా చెక్అవుట్ చేసి ఇంకా మేమైతే అది ఫ్లైట్కి వెళ్ళటానికైతే
వచ్చేసాము ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే. ఇది చాలా అంటే చాలా పెద్ద రూట్గా ఉందండి. అసలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం కూడా మేము. చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది బిల్డింగ్ కూడా స్టార్టింగ్లో. ఇంకా వచ్చిన తర్వాత అంతా మేమైతే ఈవినింగ్ అట్లాగా టికెట్ బుక్ చేసుకున్నాం. ఇది విజయవాడ విమానాశ్రయం అని చెప్పి అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే వచ్చి ఇంకా అక్కడ ఫొటోస్ అన్నీ చూస్తున్నాము. బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చూస్తూనే కూర్చున్నాము చాలాసేపు, కొంచెంసేపు మాట్లాడుకొని. ఇంకా ఇవైతే టికెట్స్ అండి ఫ్లైట్ ఎక్కడానికి. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు నా